ఓకే సార్. సభాయ నమః. ముందుగా వేదికను అలంకరించినటువంటి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులకి, అలాగే వేదికను అలంకరించినటువంటి ఇతర ఉపాధ్యాయులకు, అలాగే మా ప్రాథమిక పాఠశాల సిబ్బందికి అందరికి కూడా నా యొక్క నమస్సమాంజలులు. అలాగే ఎదురుగా కూర్చున్నటువంటి విద్యార్థులందరికీ, ఎస్పెషల్లీ 10th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఆశీస్సులు. మీ అందరూ కూడా చక్కనైనటువంటి మార్కులతో మండల స్థాయిలో గుర్తింపు తెచ్చుకోదగ్గటువంటి పరిస్థితి మీ అందరూ కూడా రేపొద్దున ఎస్ఎస్సి రిజల్ట్స్ వచ్చిన తర్వాత వచ్చిందని నేను ఆశిస్తున్నాను. పిల్లలు ఒక 2-3 నిమిషాలు అంతకంటే ఎక్కువ కాదు. ఇదివరకే మరి మీకు జూన్ నెల నుంచి మీ ఉపాధ్యాయులు 10వ తరగతికి సంబంధించి పాఠాలన్నీ బోధించున్నారు. మాస్టర్ చెప్పినట్లుగా 90% అనేది పూర్తి అయిపోయింది. 10% మాత్రమే మిగిలి ఉంది. మీ కళ్ళెదురుగా ఒకే ఒక్క లక్ష్యం మీకు కనిపించాలి. 10th క్లాస్ పరీక్షలు, పబ్లిక్ పరీక్షలు. నేను అది చక్కగా సమర్థవంతంగా రాయాలి, దానికి నేను మానసికంగా శారీరకంగా సిద్ధంగా ఉండాలి అని మీకు మీరు సెల్ఫ్ మోటివేట్ అవ్వాలి. నేను ఎలాగ ప్రతి ఒక్క సబ్జెక్ట్లో కూడా అంటే ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు సెక్యూర్ 100 out of 100. ఆ ప్రయత్నం మీరు చేయగలిగితే మీరు 90 దాటొచ్చు, 95 దాటొచ్చు. ఇంకా ఎవరికొన్న పరిస్థితులు బట్టే వాళ్ళు 70, 80 ఇలా దాటుతారు అనమాట. అయితే ఒక ప్రయత్నం అనేది ఉంటుంది. స్వామి వివేకానంద గారు చెప్పినట్లుగా ఎక్కువ మాటలు చెప్పను. అరైజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్ అంటిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్. లేవండి, మేల్కోండి, గమ్యం చేరుకునేంత వరకు విశ్రమించకండి. మీరు ఎప్పటి నుంచే ఏది పడుతుంది తినకుండా, దయచేసి ఇది మాత్రం మండలం ఏం చేసుకోండి. మీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా మీరు కాపాడుకోవాలి. ఎప్పటి వరకు? ఏప్రిల్ 1వ తేదీ వరకు. ఎందుకంటే ఈలోగా మీకు దురదృష్టవశాత్తు పొరపాటున ఒక జ్వరం కానీ, కడుపు నొప్పి కానీ, లూజ్ మోషన్స్ కానీ ఇలాంటివి ఏవైనా సరే శారీరకమైనటువంటి సమస్యలు ఎదురైతే ఒక 4-5 రోజులు మీరు కోల్పోతారు. ఓకే, ఇట్స్ మై సిన్సియర్ అడ్వైస్ టు యూ ఆల్. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ స్టడీ వెల్. ప్రతిరోజు ఒక నిర్దిష్టమైనటువంటి ఒక టైం టేబుల్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. ఇంకా 40 రోజులే మిగిలాయి. ఉదయం ఎంతకు లేవాలి, ఎంత నుంచి ఎంతవరకు చదవాలి, మళ్ళీ స్కూల్కి రావాలి, వెళ్ళాక మళ్ళీ పుస్తకాలు పట్టుకొని ఏకాగ్రతతో వీలైతే ఒక 5 నిమిషాలు మెడిటేషన్ చేయండి. నేర్చిందంతా గుర్తుంటుంది, మీకు మెమరీ పవర్ చక్కగా ఉంటుంది అనమాట. ఒక్కటే మీ కళ్ళెదురుగా మీ ఒకే ఒక్క లక్ష్యం, సక్సెస్ అనేది మీకు కనిపించాలి. మీరు ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్లో సక్సెస్ అవ్వాలి. టేక్ అప్ అన్ ఐడియా. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, స్వామి వివేకానంద చెప్పింది ఇంకో మాట చెప్తాను. టేక్ అప్ వన్ ఐడియా, మేక్ దట్ వన్ ఐడియా యువర్ లైఫ్. థింక్ ఆఫ్ ఇట్, డ్రీమ్ ఆఫ్ ఇట్, లివ్ ఆన్ ఇట్. సెట్ ద బ్రెయిన్, మజిల్స్, నర్వస్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. బీ ద ఫుల్ ఆఫ్ దట్ ఐడియా అండ్ జస్ట్ లీవ్ ఆల్ ఐడియాస్ అలోన్. దట్ ఈస్ ద వే టు సక్సెస్ అని చెప్తాడనమాట ఆయన. మీ కళ్ళెదురు ఒకే ఒక్క లక్ష్యం కనిపించాలి. దానికోసమే మీరు జీవించండి, కలలు కనండి, దానికోసమే మీరు ప్రతి క్షణం తపన పడండి. ఆ రకంగా మీరు ఏదైనా చేస్తే ఖచ్చితంగా మీరు అనుకున్నది మీరు సాధించగలుగుతారనమాట. ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా ఒక మాట చెప్తారనమాట. రాత్రి మీరు పడుకుంటే ఆ పడుకునే స్థితిలో వచ్చేది కల కాదు, మీకు పడుకోనివ్వకుండా చేసేదే కళ అని చెప్తాడనమాట. ఇప్పుడు మీ ఎదురుగా ఉన్నటువంటి మీ డ్రీమ్ ఏంటంటే 10th క్లాస్లో మీకు మంచి మార్కులు రావాలి. మీకు మంచి మార్కులు రావాలని మీ ఒక్కరు మాత్రమే ఎదురు చూడట్లేదు. మీకు ఎంతో కష్టపడి జూన్ నెల నుంచి మార్చి 15వ తేదీ వరకు మీకు పాఠాలు చెప్పేటటువంటి మీ టీచర్స్ అందరూ కూడా మీకంటే ఎక్కువగా ఈగర్నెస్, ఆతృతతో ఎదురు చూస్తుంటారనమాట. మీకు రిజల్ట్ వచ్చిన రోజు మీకంటే ముందు సెల్ ఫోన్లో మేము ఆన్లైన్లో చూస్తుంటాం అనమాట. ఇట్స్ అవర్ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. మీకంటే ముందు ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్కులు వచ్చాయని మేము తపన పడుతుంటాం. ఎక్కువ మార్కులు వస్తే మేము సంతోషిస్తాం ముందుగా, ఆ తర్వాత మీరు ఆబ్వియస్లీ మీరు సంతోషిస్తారు, అలాగే మీ పేరెంట్స్ సంతోషిస్తారు, మీ ఊర్లో ఉన్న ప్రజలందరూ సంతోషిస్తారు. కాబట్టి మీరు చేసేటటువంటి ప్రయత్నంతో ఎందరి ఆనందం అనేది ముడిపడి ఉందన్నమాట. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువేన. ఇది మర్చిపోవద్దు. అలాగే మాతృదేవ భవ, పితృదేవ భవ, ఆచార్య, వీళ్ళు ముగ్గురిని మర్చిపోవద్దు. వీళ్ళు ముగ్గురి యొక్క ఆశీస్సులు ఉంటేనే మీ ప్రయత్నం 100% ఉండొచ్చు కాక, కానీ దేవుడు తాలూకా, అలాగే తల్లిదండ్రుల తాలూకా, మీకు పాఠాలు చెప్పే గురువు తాలూకా ఆశీస్సులు మీకు లేకపోతే మీరు ఏదో ఒక చోట మీకు దురదృష్టమైనది ఆటోమేటిక్గా మీకు కలిసి వచ్చేటటువంటి అవకాశం కూడా మీకు కలిసి రాకుండా పోతుంది. కాబట్టి విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే అట్ ద సేమ్ టైం ఈ 40 రోజులైనా సరే ఫేస్బుక్ను విడిచిపెట్టి టెక్స్ట్ బుక్ మీ ఎదురుగా ఉంచుకోండి.
అలాగే రీల్స్ లైఫ్కి రియల్ లైఫ్కి చాలా తేడా ఉంటుంది. సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే రీల్స్ కనిపిస్తే ఇంకా చూడాలనిపిస్తుంది. వాటన్నింటికి కొద్ది దూరంగా ఉండండి, రియల్ లైఫ్లోకి రండి. మీ ప్రస్తుత పరిస్థితిని మీరు గమనించండి. మీరు 10th క్లాస్ చదువుతున్నారు. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టు సక్సెస్ అన్నమాట. మీరు ఇంకా భవిష్యత్తులో మీరు సాధించబోయే అనేకమైనటువంటి విజయాలకి ఇది మొదటి మెట్టు. అది గుర్తుపెట్టుకోండి. అలాగే అట్ ద సేమ్ టైం ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందరూ ఒకే రకమైనటువంటి శక్తి సామర్థ్యాలతో ఉండరు. కొందరికి ఎక్కువ మెమరీ పవర్ ఉంటుంది, కొంతమంది ఎక్కువ ఐక్యూతో ఉంటారు, కొంతమందికి ఎక్కువ ఇంటెలిజెన్సీ ఉంటుంది. అలాగని మిగతా వాళ్ళకి పొరపాటున తక్కువ మార్కులు వచ్చినా, లేదంటే పొరపాటున ఏదో ఒక సబ్జెక్ట్లో 35 మార్కులు రాకుండా ఫెయిల్ అయిపోయినా సరే మీకు వెంటనే సప్లిమెంటరీ పరీక్ష ఉంటుందని గుర్తుపెట్టుకోండి. దానికి దయచేసి ఎవరు కూడా మనస్తాపానికి గురై చెయ్యరాని పని ఏమైనా దయచేసి చెయ్యకండి. ఎందుకంటే గెలుపోవటంలోనే మానవ జీవితంలో సహజం అనమాట. ఫెయిల్యూర్ ఈజ్ ద స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ అని చెప్తారనమాట. ఫెయిల్ అంటే FAIL, ఫెయిల్ అంటేనే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అని చెప్తారనమాట. APJ అబ్దుల్ కలాం గారు FAIL అని ఉంటది కదా, ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అని అర్థం అనమాట. సో మీరు పొరపాటున అంటే అటువంటి పరిస్థితి ఎదురైనా సరే దయచేసి ఎవరు కూడా మనస్తాపానికి గురి కాకండి. మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు. సో సమయాభావం ఉంది కాబట్టి మరొకసారి మీ అందరికీ అంటే పర్సనలీ ఐ హోప్ దట్, నేను వ్యక్తిగతంగా అంటే గమనిస్తున్నాను జూన్ నెల నుంచి కాబట్టి, ఈసారి గత సంవత్సరాలన్నింటికంటే మెరుగైన ఫలితాలు సాధిస్తారు. అంటే బోర్గా ఉన్నత పాఠశాల మెరుగైన ఫలితాలు సాధిస్తుందని నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. మీ అందరికి కూడా చక్కనైనటువంటి మార్కులు వస్తాయి. మరొకసారి ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ నా తరపున, అలాగే మా పాఠశాల సిబ్బంది తరపున, ప్రాథమిక పాఠశాల సిబ్బంది తరపున, అందరి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రోజు మా అందరికి కూడా ఇంత చక్కనైనటువంటి విందుతో పాటు చక్కనైనటువంటి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సోమేశ్వరరావు గారికి మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మరి కార్యక్రమ భాగంగా సీనియర్ టీచర్ శేఖర్ మేషర్ నేను మాట్లాడుకోవచ్చున్నాను. ఈనాటి 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ బీడ్కోలు కార్యక్రమ సభకు అధ్యక్షత వహించిన మా గౌరవనీయ మరియు ప్రీతం ప్రధాన ఉపాధ్యాయుల వారికి, అలాగే ఆదర్శ ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల వారికి, అలాగే నా తోటి ఉపాధ్యాయులందరికీ, అలాగే ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. అలాగే వేదిక ముందున్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు, శుభాశిస్సులు. మరి ఇప్పటికే మన హెచ్ఎం సారు, అలాగే ప్రైమరీ పాఠశాల హెచ్ఎం సార్ చెప్పారు. పిల్లలు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది తొలిమెట్టు, మీ భవిష్యత్తుకి ఇది తొలిమెట్టు. 10వ తరగతి చక్కగా చదివి ఉన్నత చదువులకి మీకు నచ్చిన విద్యలోకి వెళ్ళే అవకాశం వస్తుంది. కాబట్టి మీరు బాగా చక్కగా చదివి మంచి మార్కులు పొంది మీకు నచ్చిన విద్య అభ్యసించడానికి అవకాశం. కాబట్టి ఈ కొద్ది రోజులు, సుమారుగా అన్ని తీసేస్తే 40 రోజులు, సబ్జెక్టుకి సుమారు 7 రోజులు